వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ వడదెబ్బకు గురికాకుండా ఆరోగ్యాలు కాపాడుకోవాలని పోలవరం మండల కేంద్రం సామాజిక ఆరోగ్య వైద్యశాల వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా సాధ్యమైనంత వరకు నీళ్లు, పళ్లరసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకుంటూ శరీరం డీహైడ్రేషన్ గురికాకుండా చూసుకోవాలన్నారు. కలుషితమైన ఆహారం తినరాదని, ఎండావేళలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ వాడాలని, కాటన్ వస్త్రాలు మాత్రమే ధరించడం మంచిదన్నారు. ఎండలు పెరుగుతున్న సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి చెప్తున్నా. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు సాధ్యమైనంత వరకు ఎండ బాగా పెరిగే టైంలో వెళ్ళకుండా మంచిది. లేత దుస్తులు వేసుకోవాలి, ఎక్కువ గాలాడిన దుస్తులు వేసుకోకూడదు, ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి, అధికంగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయలు, ముంజులు ఈ కాలంలో దొరికాయని కూడా తీసుకోవాలి. ముఖ్యంగా వడదెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నీళ్ళలో తీసుకొచ్చి పడుకోబెట్టాలి, ఎక్కువ నీళ్లు తాగిస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు దగ్గరలో హాస్పిటల్కి బాగా వడదెబ్బ తగిలి బీపీ డౌన్ అయితే చదివిన హాస్పిటల్ తీసుకెళ్తుండాలి. ఓఆర్ఎస్, ఇంట్లో దొరికే ఓఆర్ఎస్ తయారు చేసుకోవాలి. దానికి ఎలా తీసుకోవాలంటే చిటికెడు ఉప్పు, ఇంత పంచదార, ఒక గ్లాస్ మంచినీళ్ళు అందులో వేసుకుని ఓఆర్ఎస్ ఎక్కువ తీసుకోండి. వారం డీహైడ్రేషన్ సొల్యూషన్ అంటారు, మన హోమ్ మేడ్ తీసుకుంటూ ఉండాలి. మజ్జిగ బాగా తాగుతూ ఉండాలి. ఎండలోకి వెళ్ళేటప్పుడు గొడుగు, క్యాప్ వాడుతుండాలి. ముఖ్యంగా తీసుకోకూడదు ఏంటంటే పెద్దవాళ్ళు ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు 11 నుంచి సాయంత్రం 4 గంటలు ప్రయాణాలు అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ ఏమైనా మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ పట్టుకుంటే వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్ని సంప్రదించాలి. ముఖ్యంగా తీసుకోకూడదు అంటే రోడ్డు పక్కన దొరికే పానీయాలు, ఐస్ వేసి రంగు నీళ్ళు అవి కలిపి డ్రింక్స్ ఇస్తూ ఉంటారు, వాటిని అవాయిడ్ చేయండి. దానికి బదులుగా కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయలు అవి బాగా తీసుకోండి.